రైట్. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది మన ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించినటువంటి అప్లికేషన్లో. సో అది ఎలా ఉంటుందంటే, సో మనము ఎవరైతే ఇంతకుముందు చేశామో అంటే ఏంటి చేశాము అంటే, సో మనము కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వీసా కార్డు కావచ్చు, తర్వాత దానికి సంబంధించిన రివార్డు కావచ్చు యూఎస్డిటీ రూపంలో. సో అవన్నీ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చూస్తే యూఎస్డిటీ అనేది ఆల్రెడీ రివార్డ్ రూపంలో రావడం జరిగింది. సో దాంతోపాటు ఇంటర్లింక్ వీసా కార్డు కూడా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎలా వస్తుంది, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్ అండి. సో ఒకసారి ఈ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనము ఈ యొక్క వీడియోలో మనము ఇంటర్లింక్ వీసా కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ వ్యాలెట్ అనేటువంటిది ఉంది. సో వ్యాలెట్ మీద నొక్కాలి. సో వ్యాలెట్ మీద నొక్కినట్లయితే ఆల్రెడీ మీరు ఇంతకుముందు వ్యాలెట్ క్రియేట్ చేసుకుని ఉంటారు. సో ఇలాగ వ్యాలెట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ పేస్ట్ అంటే మీ వ్యాలెట్ అడ్రస్ అనమాట, అక్కడ మీరు కాపీ చేసుకున్నట్లయితే మీ వ్యాలెట్ అడ్రస్ అనేది మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలాగ కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇదే ప్రాసెస్లో మనకు కింద కార్డ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో కార్డు మీద నొక్కాలి. నొక్కిన తర్వాత సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే, అప్లై నౌ అని ఆల్రెడీ చూపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే, అప్లై నౌ అనేటువంటిది ఏదైతే ఉందో సో దీని మీద టచ్ చేయాలి. సో అప్లై నౌ మీద టచ్ చేస్తే సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి గెట్ ఫ్రీ కార్డ్ నౌ అంటే ఫ్రీ కార్డ్ పొందడానికి, అట్ ద సేమ్ టైం బై విత్ 10 USDT అంటే $10తో మనం బై చేయాలంటే చేయొచ్చు, లేదా ఫ్రీ కార్డు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఫ్రీ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ గెట్ ఫ్రీ కార్డ్ నౌ అని చెప్పి టచ్ చేయాలి, ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏం చేయాలంటే, సైన్ ఇన్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సైన్ ఇన్ నొక్కాలి. ఏదంతా సైన్ ఇన్ కావాలి అంటే, మీరు మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చి ఉంటారో సో ఆ మెయిల్ ఐడితో సైన్ ఇన్ కావాలి. సో సైన్ ఇన్ అయినట్లయితే సో ఇక్కడ ఏమవుతుందంటే, యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ ఏమైందంటే, నేను ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది కాబట్టి సో అలా చూపించడం లేదు. సో అలాగా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ ఇంటర్లింక్ ఐడి నెంబరు, అట్ ద సేమ్ టైం మీరు ఇందాక కాపీ చేసుకున్న వ్యాలెట్ అడ్రస్ యాడ్ చేయాలి. అలాగే మీకు కింద అంటే ఇంటర్లింక్ వీసా కార్డు ఏదైతే ఉందో ఈ కార్డు మీరు పొందడానికి సంబంధించుకోవచ్చు, దీని యూసేజ్ సంబంధించుకోవచ్చు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని అనేది మనం మెన్షన్ చేసినట్లయితే, సో మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మీకు అనేది కార్డ్ అనేది అప్లై అనేది జరుగుతుంది. సో ఒకసారి ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా చూసుకోండి, చేసుకోండి. ఎక్కువ శాతం ఈ వీడియో చూడడానికి ట్రై చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.